హాయ్ అండి, నేను మీ అనుపమ. వెల్కమ్ బ్యాక్ టు సత్యాను రెసిపీ. ఇవాళ మన స్పెషల్ రెసిపీ, హెల్దీ రెసిపీ అండ్ టేస్టీ రెసిపీ సొరకాయ పప్పు అండి. మట్టి పాత్రలో సూపర్గా ఉంటుంది. నేను చెప్పిన టిప్స్తో కనుక ఫాలో అయ్యారంటే సూపర్గా వస్తుంది వంట. ఖచ్చితంగా నేను చెప్పిన టిప్స్తోనే ఫాలో అవ్వండి. సొరకాయ పప్పు చాలా అమోఘంగా ఉంటుంది. కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే అదిరిపోతుంది. సొరకాయ ముక్కలు తీసుకున్నాను. ఒక పెద్ద టమోటాలు 2 కట్ చేసుకున్నానండి. సొరకాయ 1 ఇంచు తీసుకున్నాను. కొంచెం 2 పచ్చిమిర్చి చీలికలు, ఒక ఎండుమిరపకాయ తుంచేసుకున్నాను, ఒక ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు తీసుకున్నానండి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ తీసుకున్నాను తాలింపుకి. మరి చింతపండు ఎక్కువ వేసుకుంటే పుల్లగా వస్తుంది. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కళ్ళుప్పు, పసుపు, కారం, 4 క్రష్ చేసుకున్న తెల్లగడ్డలు, కొంచెం ఇంగువ. మట్టి పాత్ర పెట్టేసుకొని స్టవ్ వెలిగిస్తున్నాను. మట్టి పాత్రలో వంటలు చాలా హెల్తీగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయండి. ఇందులో అయితే విటమిన్స్ కరగవు. ఈ తాలింపులు అనేవి ఇందులోనే వేసేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది కాబట్టి మీరు కూడా డెఫినెట్గా మట్టి పాత్రలో చేసుకోండి, చాలా హెల్తీగా ఉంటారు. ఇప్పుడు ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసేసాను. మట్టి పాత్రలో పూర్వం రోజులు అందరూ ఇలాగే చేసుకునేవాళ్ళు. మళ్ళీ ఇప్పుడు అందరూ ఇలాగే మొదలు పెడుతున్నారు కూడా. ఇప్పుడున్న పొల్యూషన్, ఇప్పుడున్న ఫాస్ట్ ఫుడ్ అంతా కరెక్ట్గా లేదు ఇప్పుడు మనకి ఏది. వీలైనంత వరకు మనం ఆరోగ్యకరంగా ఇంట్లోనే వండుకొని తిందామండి, ఏ వంటలైనా కానీ. ఈ క్రష్ చేసుకునేవి కూడా ఇందులో వేసేసాను, వెల్లుల్లి అనేది. ఇవి కొంచెం దోరగా ఫ్రై చేసేసుకుందాము. చిన్నగా చేసుకోవాలండి. మట్టి పాత్రలు మరీ హీట్ ఎక్కాయంటే పగిలిపోతాయి. మీడియం మంట మీదే చేసేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు కూడా అందులో వేసేసాను. మట్టి పాత్రలో హీట్ ఎక్కడం కొంచెం టైం పడుతుందండి. హీట్ ఎక్కిన తర్వాత మాత్రం వంట చాలా త్వరగా అయిపోతుంది మట్టి పాత్రలో. నేను ఈ మట్టి పాత్రల కోసం చాలా కష్టపడ్డాను తెచ్చుకునేసరికి, అందుకే జాగ్రత్తగా చేసుకుంటాను. పసుపు, అందులోని ఇంగువ కూడా వేసేసానండి. ఆ రెండు కొంచెం అట్లా ఫ్రై చేసేసుకుందాము. పసుపు, ఇంగువని. ఇంగువ కూడా అరుగుదలకి చాలా మంచిదండి. ఈ సొరకాయ ముక్కలు ఇందులోనే వేసేసాను. టమాటా ముక్కలు, కల్లుప్పు, ఈ చింతపండు గుజ్జు కూడా ఇందులోనే వేసేస్తున్నాను. పిప్పిలో ఉన్న సారం అంతా అందులో పిండేసి, కొంచెం కనుక ఇంకా ఉంది జిగురు అందులో అనుకుంటే కనుక ఇంకొంచెం వాటర్ వేసి కూడా అందులో చింతపండు పిసికి పోసుకోవచ్చు, పులుసు అనేది దీంట్లో. ఇదంతా చక్కగా కలిపేసుకుందాం. నిదానంగా కలుపుకోవాలి, మట్టి పాత్రలు కదా, పగిలిపోతాయి మళ్ళీ. మూత పెట్టేసి ఒక పావు గంట దాన్ని అలా వదిలేండి, కదిలించకుండా. అదే ఉడికిపోతుంది. ఓకే, ఉడికిందేమో చూద్దాం. సరిగా పక్కకు వదిలేద్దాం, అట్లా హీట్ ఎక్కువ ఉంది. ఓకే, రెడీ అయిపోయింది, ఉడికిపోయిందండి సొరకాయ ముక్కలు అనేవి. చూసారా, ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి. అందులోని కారం వేస్తున్నాను. కారం 1 స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. అంటే మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసాం కదా, 1 స్పూన్ కారం సరిపోతుంది. ఎక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చు ఇంకొంచెం కారం. మాకు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా, పిల్లలు తింటారు కాబట్టి నేను కొంచెం కారం తక్కువే వేసాను. పప్పు ఆల్రెడీ నేను కుక్కర్లో ఉడికించేసుకున్నాను. ఆ ఉడికించుకున్న పప్పు అందులో వేసేసాను. ఇది చక్కగా అలా కలుపుకుందామండి, అంతా బాగా పట్టేలాగా. ఇది బాగా మిక్స్ అయ్యేలాగా అలా కలిపేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఇలా బాగా కలుపుకున్న తర్వాత, ముక్కలు కూడా బాగా పట్టాలి కదా, అదంతా మొత్తం మిక్స్ అయ్యి ఆ ఫ్లేవర్ అనేది మిక్స్ అవ్వాలి మొత్తం. కాబట్టి దీన్ని ఒక 10 నిమిషాలు అలా ఉడికించేసుకుందాము. చక్కగా ఉడికింది, అడుగంటకుండా ఒకసారి కలిపేసుకుందాము. చూసారా, ముక్కలు కూడా ఉడికాయి. పప్పులో అదంతా మనం చేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసాం కదా, అదంతా పప్పులో కూడా మిక్స్ అయ్యింది. అలా కలుపుకోవాలి జాగ్రత్తగా. నా వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మట్టి పాత్రలో వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఎన్ని రకాలు చేయగలమో అన్ని రకాలు చేస్తాను. తప్పకుండా రోజు నా వీడియో చేయండి, నేను రోజు పోస్ట్ చేస్తాను వీడియోని.